గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు మై కెనన్ ఛానల్. ఈ వీడియోలో మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే వామిషన్స్, డయేరియా చాలా కామన్ డాగ్స్. అవి ఎందుకు వస్తాయి, దాని రీజన్స్ ఏంటి, ఏ డిసీజ్లో వస్తుంది, దాన్ని ఎట్లా మనం ప్రివెన్షన్ చేసుకోవాలి అనే విషయం మీద మీకు సింపుల్గా ఒక 5 to 10 minutes చెప్తాను. ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి చివరి వరకు చూడండి, స్కిప్ చేయబాకండి దయచేసి. చివరి వరకు చూడండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత మీకు నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి, తప్పలేదు. ఇది వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే వెరీ కామన్. మన హ్యూమన్లో ఏంటంటే మనం ఏం తిన్నా కానీ మనకి అరిగిపోద్ది. ఎందుకంటే మన డైజెస్ట్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్. వాంతులు విరోచనాలు అసలు కావు మనకి. మనం వాంతి విరోచనం ఏంటంటే చాలా బ్యాడ్ ఫుడ్ తింటే కానీ మనకి అవ్వవు. వేరే డాగ్స్ డైజెస్ట్ సిస్టమ్ ఏంటంటే చాలా సెన్సిటివ్. ఏమాత్రం సడన్ చేంజ్ ఇన్ డైట్ అయినా, పారాసైట్స్ అయినా, బ్యాక్టీరియా అయినా, ఫంగస్ అయినా, ఎనీథింగ్ ఇమీడియట్గా వాంతులు గురవుతాయి అన్నమాట. ఈవెన్ చేంజ్, సపోజ్ మీరు మిల్క్ ఇచ్చినా వామిషన్ అయిపోతుంది. తర్వాత కార్బోహైడ్రేట్ డైట్ ఇచ్చినా వామిషన్ వచ్చేస్తుంది, డయేరియా వస్తుంది, అరగదు. అది కామన్ ప్రాబ్లం. హాస్పిటల్కి డాక్టర్స్ దగ్గరికి ఎక్కువ వెళ్ళే కారణం ఏంటంటే వామిషన్, డయేరియా. నేను చెప్పే పాయింట్స్ కనుక మీరు కనుక జాగ్రత్తగా చివరి దాకా వింటే డాక్టర్ ఖర్చులు మీరు చాలా తగ్గించుకున్నారు. ఎస్పెషల్లీ ఫారినర్స్కి, ఎన్ఆర్ఐస్కి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎన్ఆర్ఐస్లో మిమ్మల్ని వెటనరీస్ బాధపడి ఉంటారు. మన తెలుగు భాషలో చెప్తున్నాను, బాగా చేస్తారు, మామూలుగా ఉండదు. $1,000 బిల్లులు వేస్తారు. మన ఇండియాలో అయితే 100లో అయిపోతుంది, అక్కడ $1,000 బాగుతారు మిమ్మల్ని. దయచేసి జాగ్రత్తగా వీడియో ఫాలో అవ్వండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. మీకోసమే వీడియో చేస్తున్నాను. ఓకే ఓకే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ కామన్ సైన్సెస్ ఎందుకు వస్తాయి, కామన్ సిమ్టమ్స్ ఏమిటి, కామన్ సైన్స్ వామిషన్, డయేరియా, లూజ్ మోషన్స్ కామన్గా ఎందుకు వస్తాయి అంటే మెయిన్గా కాజెస్ చెప్తాను, కారణాలు చెప్తాను. కాజెస్ ఏంటంటే మెయిన్గా ఇన్ఫెక్షన్ విత్ బ్యాక్టీరియా. ఫస్ట్ బ్యాక్టీరియా ఏంటి, మనం పెట్టే ఆహారంలో కొంచెం నిలవ ఉన్న ఆహారం పెట్టినా, కంటామినేషన్ వచ్చినా కామన్గా వస్తుంది. తర్వాత వైరస్, ఓకే, వైరస్ వలన కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. తర్వాత పారాసైట్స్, నులి పురుగులు ఉన్నా కూడా మనకి వామిషన్, డయేరియా వస్తుంది. తర్వాత కాంప్లికేటెడ్ క్యాన్సర్ జబ్బులు లాంటివి వస్తాయి. కొన్ని కాంప్లికేటెడ్ క్యాన్సర్ డిసీజ్ ఉన్నా కూడా వామిషన్, డయేరియా వస్తుంది. తర్వాత ఆర్గాన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆర్గాన్ ప్రాబ్లమ్స్ అంటే మేజర్ ఆర్గాన్స్ తెలుసు కదా మీకు. మేజర్ ఆర్గాన్స్ ఏంటి, బ్రెయిన్, హార్ట్, లివర్, లంగ్స్, కిడ్నీ. ఈ 5 కూడా మేజర్ ఆర్గాన్స్ అనమాట. మన ఈ 5 ఆర్గాన్స్ ఫెయిల్ అయితే మన బాడీ మనిషి చనిపోతుంది, యానిమల్ కానీ హ్యూమన్ కానీ. సో మనం ఈ 5ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకటి మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒకటి బ్రెయిన్, హార్ట్, లంగ్స్, కిడ్నీ, లివర్. ఈ 5 మేజర్ ఆర్గాన్స్, వైటల్ ఆర్గాన్స్ అంటారు. ఈ వైటల్ ఆర్గాన్స్ని మాత్రం మనం సేవ్ చేసుకునేటట్టయితే మన లైఫ్ స్పాన్, మన హ్యూమన్లో అయితే 70 to 80, 90 years కూడా బతకచ్చు. వేరే డాగ్స్ అయితే 12 to 15 years బాగా బతికి. నా సర్వీసులో నేను 20 సంవత్సరాలు బతికి కుక్కలను కూడా చూశాను. 20-25 years కూడా చూశాను. మీరు ఆశ్చర్యపోతారు. అన్ని సంవత్సరాలు బతికిన కుక్కలను కూడా నా సర్వీస్ 30 years సర్వీస్లో 27 సంవత్సరాలు బతికిన కుక్కలను కూడా చూశాను. తర్వాత మనుషుల్లో కూడా 90 ఏళ్ళు, 100 ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా నేను చూశాను. కారణం ఏంటంటే వాళ్ళ ఆహారపు అలవాట్లు, డైలీ ఎక్సర్సైజ్ చేయటం, తర్వాత తక్కువ తినాలి. మనం ఎప్పుడైనా సరే కడుపు, మన రాజుగారు చెప్తారు చూసారా, మంత్రి సత్యనారాయణ రాజు గారు, ఆకలి అయినప్పుడు పూర్తిగా కడుపు నిండగా తినకూడదు, కొద్దిగా ఆకలిని తగ్గించుకోవాలి. ఆకలి వదిలిపెట్టాలి, అంటే పూర్తిగా తినకూడదు. కొద్దిగా కొంచెం ఆకలి, పూర్తిగా కడుపు నిండిన దాకా తినకూడదు. అది ఫండమెంటల్. అది యానిమల్కి కానీ హ్యూమన్కి కానీ. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఫుల్గా తినేసి బ్రేవ్ అంటారు చూసారా, అట్లా బ్రేవ్ అని ఎప్పుడు అనమాకండి. బ్రేవ్ అన్నారంటే మీకు చాలా ప్రమాదం. తక్కువ తినండి, ఎక్కువ కాలం జీవించండి. అది మనుషులు చెప్పే సామెత. అది సామెత అంటారో, దాన్ని మీకు ఒక సజెషన్ అంటారో, ఏదైనా తీసుకోండి మీరు. అది తక్కువ తినండి. మనకి బ్రేవ్ అనేది రాకూడదు. ఎప్పుడైనా మీరు ఆహారం తీసుకున్నప్పుడు యానిమల్ కానీ హ్యూమన్ కానీ బ్రేవ్ అంటాం. ఎందుకంటే కడుపు నిండినప్పుడు అది రాకూడదు. అది వచ్చిందంటేనే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత ఈ టైప్స్ ఆఫ్ డయేరియాలో డాగ్స్లో 8 రకాలు ఉంటాయి. టైప్స్ ఆఫ్ డయేరియా. ఒకటి ఏంటంటే లార్జ్ బవల్ డయేరియా అంటారు. లార్జ్ బవల్ డయేరియా అంటే
లార్జ్ బౌల్ డైరియా అంటే లార్జ్ ఇంటెస్టైన్. సీకమ్ కోలాన్ రెక్టమ్ అంటారు. సీకమ్ కోలాన్ రెక్టమ్ ఈ మూడింటిని కలిపి లార్జ్ ఇంటెస్టైన్ అంటారు. సీకమ్ కోలాన్ రెక్టమ్ లార్జ్ ఇంటెస్టైన్ అంటారు. ఇదేంటంటే ఈ డయేరియా ఉన్నప్పుడు ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ అంటే ఎక్కువ సార్లు మోషన్కి వెళ్తుంది డాగ్, ఎక్కువ సార్లు మోషన్కి వెళ్తుంది. మీకు అదే గుర్తు, లార్జ్ బౌల్ డయేరియా అంటే ఎక్కువ సార్లు మోషన్కి వెళ్తుంది. మోషన్ స్మాల్ క్వాంటిటీస్లో వెళ్తుంది. తర్వాత మ్యూకస్ పడుతుంది. మ్యూకస్ అంటే బంక పడుతుంది అనమాట. అది లార్జ్ బౌల్ డయేరియాకి కామన్ అనమాట. తర్వాత దీంట్లో బ్లడ్ కూడా కనపడుతుంది. మీకు ఎప్పుడైనా సరే మోషన్లో బ్లడ్ కనపడిందంటే ఐదర్ హుక్వామ్స్ అన్నా ఉండొచ్చు లేదా క్యాన్సర్ అన్నా ఉండొచ్చు. ఓకే, అది గుర్తుపెట్టుకో. నెక్స్ట్కి వచ్చేసి లార్జ్ యానిమల్ 5 అయిపోయింది కదా, లార్జ్ బౌల్ డయేరియా. నెక్స్ట్ వచ్చేసి స్మాల్ బౌల్ డయేరియా. ఈ స్మాల్ బౌల్ డయేరియా అంటే ఇది డ్యూయోడినం, ఇలియం, జెజునం ఈ మూడు పార్ట్లు స్మాల్ బౌల్ అంటారు. డ్యూయోడినం, ఇలియం, జెజునం. కొంచెం బయాలజీ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకి ఈ పదాలు తెలుస్తుంది. తెలియకపోయినా కూడా పర్లేదు, మీరు అర్థం చేసుకోండి. దీన్నే స్మాల్ బౌల్ డయేరియా అంటారు. ఈ స్మాల్ బౌల్ డయేరియా ఉన్నప్పుడు ఏంటంటే మాల్ న్యూట్రిషన్ ఉన్న డాగ్స్ ఎఫెక్ట్ అవుతుంది. మాల్ న్యూట్రిషన్ అంటే సరిగా ఆహారం అందకపోవడం. దీనివల్ల ఏం జరుగుతుంది? పూర్ హెయిర్ కోట్ స్మూత్నెస్ ఉండదు. మీ డాగ్ ఎప్పుడైనా హెల్దీగా ఉంది అని అనుకుంటే డాగ్ షైనీగా ఉంటుంది. హెల్దీగా ఉందంటే మీకు ఒకటే గుర్తు మీ డాగ్ హెయిర్ కోట్ షైనీగా, హెల్దీగా, యాక్టివ్గా, షైనీగా ఉంటుంది అనమాట. అసలు మెరిసిపోతుంటుంది మీ డాగ్ చిన్నపిల్ల ఉన్నట్టునే చెబుతారు. ఓకే, పూర్ హెయిర్ కోట్ ఉంటుంది. తర్వాత ఆకలి తక్కువ ఉంటుంది మీకు స్మాల్ బౌల్ ఏరియా. లాస్ ఆఫ్ ఎపటైట్ అంటే ఆకలి తక్కువ ఉంటుంది. ఈ ఆకలి తక్కువన్నప్పుడు మీకు స్మాల్ బౌల్ డయేరియా ఉన్నట్టు ప్రాబ్లం అనమాట. తర్వాత ఇంకొకటి అక్యూట్ డయేరియా. ఈ అక్యూట్ డయేరియా అంటే ఏంటంటే సడన్ చేంజ్, పడుకొని వాంతి చేసుకుంటుంది అనమాట. అది అట్లా వాంతి అయినప్పుడు ఎప్పుడైనా సరే డాగ్ని మీరు ఒక పూట ఫాస్టింగ్లో ఉంటే చాలా కేసుల్లో కంట్రోల్ అవుతుంది. తర్వాత మామూలు ట్యాప్ నీళ్ళు ఎప్పుడు తాగనివ్వకండి. వాంతి అయినప్పుడు ట్యాప్ నీళ్ళు తాగనివ్వకండి. మీరు బాగా తప్పుకుంటే ఐస్ వాటర్ మాత్రం ఇవ్వండి. ఓకే, దట్ ఈస్ అక్యూట్ డయేరియాలో మీరు చేయాల్సిన సమయం. ఇంకోటి క్రానిక్ డయేరియా అని ఇంకోటి, అది చెప్తాను. ఈ క్రానిక్ డయేరియా అంటే కంటిన్యూస్ గా మోషన్స్ జరుగుతాయి. కొన్ని డాగ్స్ లో మీరు ఏ మందులు వాడండి, తర్వాత ఏం ట్రీట్మెంట్ చేయండి, ఏం ఫుడ్ పెట్టండి, కంటిన్యూస్ గా మోషన్స్ జరుగుతాయి. ఈ క్రానిక్ డయేరియా కాజెస్ ఏంటంటే మెయిన్ గా వామ్స్ ఉంటాయి. ఈ వామ్స్ లో విప్ వామ్స్ అని ఉంటాయి. ఈ విప్ వామ్స్ వల్ల ఎక్కువగా ఈ క్రానిక్ డయేరియా జరుగుతుంది అనమాట. తర్వాత ఇంకొక డిసీజ్ ఉంది, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటారు. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్. ఓకే, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ లో కూడా ఈ క్రానిక్ డయేరియా ఉంటుంది. తర్వాత ఎగ్జోక్రైన్ ప్యాంక్రియాటిక్ ఇన్సఫిషియన్సీ. ఓకే, ఈ కండిషన్ లో కూడా మనకి ఈ ప్రాబ్లం ఉంది. తర్వాత హైపర్ థైరాయిడిజం, తర్వాత క్యాన్సర్. ఈ కండిషన్ అన్నింటిలో కూడా క్రానిక్ డయేరియా ఉంటుంది. మీరు ఏ మందులు వాడినా తగ్గదు. ఇట్లా మీకు ఏ మందులు వాడినా తగ్గనప్పుడు దట్ ఈస్ ఏ కేస్ ఆఫ్ క్యాన్సర్ కావచ్చు, హైపర్ పారాథైరాయిడిజం కావచ్చు, ఎగ్జోక్రైన్ ప్యాంక్రియాటిక్ ఇన్సఫిషియన్సీ కావచ్చు, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ కావచ్చు, పారాసైట్స్ కావచ్చు. ఓకే, మీకు క్రానిక్ డయేరియా ఉందంటే ఈ కారణాల వల్ల మీకు యానిమల్ మోషన్స్ కంట్రోల్ కాదనమాట. మీరు ఏ వైద్యం ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. మీరు అమెరికన్ డాక్టర్లో సూపర్ మోస్ట్ ముసలోడు 80 ఏళ్ళు 90 ఏళ్ళు సర్వీసులు ఉన్న దగ్గర తీసుకెళ్ళినా వాడు మీ జేబులు ఖాళీ చేస్తాడు, కానీ ఈ జబ్బులు తగ్గవు. అవి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకోండి.
ఈ కండిషన్స్ క్రానిక్ డయేరియా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే డాగ్ లెథార్జీగా ఉంటుంది. లెథార్జీ అంటే డల్నెస్ ఉంటుంది అనమాట. ఓకే, డల్నెస్, నీరసంగా ఉంటుంది, ఎందుకంటే డిహైడ్రేషన్ గురైంది కదా. తర్వాత అన్థ్రిఫ్టీ ఎయిర్ కోట్ డల్గా ఉంటుంది. ఎయిర్ కోట్ డల్నెస్ ఉంటుంది అనమాట. డల్నెస్ ఉంటుంది, ఎయిర్ కోట్ డల్నెస్గా ఉంటుంది. తర్వాత వెయిట్ లాస్ కూడా అవుతుంది. ఈ క్రానిక్ డయేరియాలో వెయిట్ లాస్ ఉంటుంది, ఎయిర్ కోట్ డల్గా ఉంటుంది, లెథార్జీగా ఉంటుంది. సో ఈ కండిషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే జాగ్రత్తగా మీరు మోషన్ టెస్ట్ చేయించుకోవాలి. తర్వాత రెక్టల్ పించ్ అంటారు. రెక్టల్ పించ్ తీసి దాన్ని టెస్ట్ చేసినట్టయితే క్యాన్సర్ సెల్స్ ఏమైనా ఉన్నా తెలుస్తుంది, బ్లడ్ టెస్ట్ చేసినట్టు టెస్ట్ తెలుస్తుంది. ఇవన్నీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మీరు వైద్యం చేయించుకుంటే మీ డాగ్ సేవ్ అవుతుంది అనమాట. ఇవన్నీ కామన్ కాజెస్. అక్యూట్ క్రానిక్ డయేరియా అనేది ఇవన్నీ కామన్ కాజెస్ అనమాట. ఇకపోతే దీన్ని ప్రివెన్షన్ ఎట్లా చేయాలనేది నెక్స్ట్ మీకు చెప్తాను. దీని ప్రివెన్షన్ ఏంటంటే మెయిన్గా సడన్ చేంజ్ ఇన్ డైట్ చేయమాకండి. సడన్ చేంజ్ ఇన్ డైట్ మీరు ఇచ్చే కమర్షియల్ డైట్ కానీ హోమ్ మేడ్ ఫుడ్ కానీ సడన్ చేంజ్ ఇన్ డైట్ చేసినట్టయితే డాగ్ వామిటింగ్కి డయేరియాకి గురి అవుతుంది. ఓకే, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. కొద్దిగా వారం చేంజ్ చేయండి. తర్వాత కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎంజైమ్ అని ఎంజైమ్ పౌడర్ అని ఉంటుంది. ఈ పౌడర్ ఒకటి ఎక్సోక్రైన్ డెఫిషియన్సీ ఉన్నవాడికి పౌడర్ డైలీ ఒక స్పూన్, ఉదయం ఒక స్పూన్, సాయంత్రం ఒక స్పూన్ ఫుడ్లో వేసినట్లయితే ఆ ప్యాంక్రియాటిక్ ఇన్సఫిషియన్సీ ఉన్న, తర్వాత మోషన్స్ తినే అలవాటు ఉన్న ఆ జబ్బులు కనుక సేవ్ అవుతుంది అనమాట. తర్వాత ఇంకోటి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ చాక్లెట్స్ ఉన్నాయి చూసారా, చాక్లెట్స్ పెట్టకూడదు. మీకు ఇంతకు ముందు చెప్పాను. తర్వాత గ్రేప్స్ పెట్టకూడదు, ఆనియన్స్ పెట్టకూడదు, గార్లిక్ పెట్టకూడదు. ఓకే, ఇవన్నీ కూడా మీరు పొరపాటున మీరు ఆహార పదార్థాలు ఇవ్వకుండా ఉంటే డాగ్స్ మీకు వామిషన్స్ డయేరియా నుంచి మీరు కాపాడుకోవచ్చు. డాక్టర్ ఖర్చులు తగ్గుతాయి, మీరు చాలా సేఫ్గా ఉంటారు, మీ డాగ్ కూడా సేఫ్గా ఉంటారు, మీ టైం సేవ్ అవుతుంది, మీ డాగ్ లైఫ్ కూడా సేవ్ అవుతుంది. ఇది అన్ని మెయిన్ కాజెస్ ఏంటంటే మన ఎనీ డాగ్స్లో మెయిన్గా మనకేం జరుగుతుందంటే వామిషన్ డయేరియా కామన్ జబ్బులు అనమాట. కామన్గా మాకు వచ్చే కేసులో ఫస్ట్ స్కిన్ డిసీజ్ ఎక్కువ వస్తాయి. మీకు చెప్పాను 70% మనకి హాస్పిటల్కి వచ్చే ఏ కేసులు అయినా స్కిన్ డిసీజెస్. ఒక 10 to 20% ఈ వామిషన్ డయేరియా వస్తుంది. ఒక 10% అదర్ కేసెస్ వస్తాయి. అదేది లైక్ క్యాన్సర్స్, తర్వాత ఏంటి తర్వాత బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లమ్స్, తర్వాత ఇట్లాంటి అదర్ డిసీజ్ అన్ని 10 డిసీజెస్, బిహేవియరల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా కామర్స్, ట్యూమర్స్, ఇవన్నీ కూడా ఆ 10 to 20లో వస్తాయి అనమాట. మోస్ట్లీ ఏ జబ్బైనా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 70% ఆఫ్ ద డిసీజెస్, అది మనిషి కానీ యానిమల్స్ కానీ, 80% ఆఫ్ ది కేసెస్ జెనెటిక్ జబ్బులు, 20% మాత్రమే ఎక్వైర్డ్ అంటే మన అలవాట్లు, పొల్యూషను. మన ఇండియాలో ఉన్న పొల్యూషన్ ప్రతిదీ పొల్యూషనే. వాటర్ పొల్యూషన్, తినే ఆహారం పొల్యూషన్, మటన్ పొల్యూషన్, చికెన్ పొల్యూషన్, ఎవ్రీథింగ్ కల్తీ మన ఇండియాలో. అదే డెవలప్డ్ కంట్రీస్లో అయితే ఏంటంటే వాళ్ళు ఆ కల్తీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే వాళ్ళకు ఇంకా రిస్క్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఈ కరోనాలో మన ఇండియా కన్నా కూడా అమెరికాలో ఎందుకు చనిపోయారో తెలుసా? ఒకటే రీజన్, వాళ్ళు ఏంటంటే బ్యాక్టీరియా ఫ్రీ ఫుడ్ తింటారు. మనం తినే ఫుడ్లో బ్యాక్టీరియా, లాక్టోబాసిల్లస్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనకి రెసిస్టెన్స్ ఎక్కువ. అందుకని ఇండియాలో కరోనా వల్ల తక్కువ మంది చనిపోయారు, వేరే అమెరికాలో ఎక్కువ మంది చనిపోయారు. మీకు అర్థమేంటది ఈ పాయింట్. దీన్ని ఒక ఫేమస్ సైంటిస్టే ఆయన ఒక బ్లాగ్లో రాశారు. నేను చూశాను, ఒక జర్నల్లో చూశాను. సో దీంట్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో వీలైనంతవరకు ఈ పాయింట్స్ అన్ని మీకు అర్థమయ్యాయి ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా ఒక లెంగ్తీగా వీడియో కూడా అయింది ఇది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇంకా కామెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా మంచి వీడియోస్ తీసుకొస్తాను. నచ్చిన మెయిన్గా అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి, ఎన్ఆర్ఐస్కి ఎక్కువగా పంపించండి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్. ఎందుకంటే వాళ్ళు బిల్స్ వాచిపోతాయి. మెయిన్గా ఒక వెటనరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటే మన ఇండియాలో 100లో అయితే వాళ్ళు $1000 కట్టాలి. మళ్ళా చెప్తున్నాను నేను, దయచేసి గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫర్ రెమెడీస్ ఏంటంటే
ఈ గ్యాస్ట్రైటిస్ రాకుండా హోమ్ రెమెడీస్ ఏం చెప్పాలా, టిప్స్ ఎలా చెప్పాలనేది ఇంకో వీడియోలో చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. ఈ వీడియోలో మెయిన్గా ఏంటంటే కాజెస్, ప్రివెన్షన్ ఎన్ని రకాలు ఉంటాయని చెప్పాను. నెక్స్ట్ హోమ్ రెమెడీస్, టిప్స్ అని నెక్స్ట్ వీడియోలో చెప్తాను, దాన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.